జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం. బీడీ కార్మికులు అంతేనా? అట్లనే గెలిపించారు. కొద్దిగా మంది ఉన్నోళ్ళు ఇస్తారు, అవి ఇట్లా ఇట్లా చదువుతాం అన్నట్టు. దేవుడు ఇచ్చిన కాడికి అంత అయితే ఉన్నది. జయంతి బాజిరెడ్డి గారు మనకు తెలియదు, కానీ నిజామాబాద్లో 4 సార్లు గెలిచాడు. పెద్ద మనిషి గోవర్ధన్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. పెద్ద పెద్దోళ్ళు కూడా ఇచ్చాడు. నిజామాబాద్ దిక్కు 5 ఎమ్మెల్యేలు ఉంటారు. ఇటు మన జైత్యాలకు ఇద్దరమే, నేను కొరుట్ల, ఇద్దరం కూడా మన కారు గుర్తులే. ఆ సార్ పేరు కూడా సంజయ్, ఆయన డాక్టరే, కొరుట్ల ఎమ్మెల్యే. ఇద్దరం కారు గుర్తు. అటు 5 మన బాజిరెడ్డి అన్న ఆడ ఆర్మూర్లో గెలిచిండు, నిజామాబాద్లో గెలిచిండు, బాన్స్వాడలో గెలిచిండు. ఎప్పుడు ఒక దగ్గర కాదు, ఎవడు పెద్దోడు ఉంటే ఆయన మీద పెడతారు పోటీ. మన సార్ ఏం చేసిండు, బాజిరెడ్డి గోవర్ధన్ వాళ్ళ నాన్న డి శ్రీనివాసన్ పెద్ద లీడర్ మంత్రి, ఆయన మీద పెట్టాడు. ఆయన గుర్తు ఆయన తండ్రినే ఓడగొట్టిండు బాజిరెడ్డి అన్న, మన అభ్యర్థి. మనకెక్కువ తెలియదు, ఆడవాళ్ళకి తెలియదు. రెండోది ఇంకోటి, ఈ జీవరెడ్డి సార్కి ఒక పదవి ఉన్నది, ఎమ్మెల్సీ పదవి, ఇంకా ఏడాది ఉన్నది. ఆడికి ఎన్నడూ పోలే 5 ఏళ్ళ. ఆడాలు అడుగుతున్నాడు, మరి ఇదివరకు నీకు పదవి ఉన్నది, అది నిజామాబాద్ కూడా వస్తుంది, నేను నచ్చినామా నిజామాబాద్ అని అడుగుతున్నాడు, బోధ నచ్చామని అడుగుతుంది. మరి మీ అందరినీ కూడా కోరేది ఏంటంటే, దయచేసి ఈ వట్టి మాటలు 60 ఏళ్ళు పాలించారు. మొన్న కబడ్డీ 10 ఏళ్ళు ఇది తాగేందుకు నీళ్ళు ఇచ్చి, టైంకు కరెంట్ ఇచ్చి, ఊరుకో ట్రాక్టరు, టేలరు, ట్యాంకరు, వడ్లు ఎక్కువ వండే విధంగా రైతులకింత పెట్టుబడి, మళ్ళా వడ్లు కొనుడు, దాంతో పాటుగా పేదింట్లో పెళ్ళైతే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ముందుగా ఎస్సీలు ఇళ్ళనే మొత్తం. మనం మీరు కావాల్సి తెలుసుకోవాలి, ఎస్సీలు మన. మరి తర్వాత బీడీ కార్మికులకు పెన్షన్ అసలు ఎన్నడూ ఓట్లప్పుడు చెప్పలే, బీడీ కార్మికులకు ఇస్తామని చెప్పుంటే గెలిచిపోదు. అటెనక ఇచ్చినాం, పడ్డారు. మొదటిసారి ఓడిపోయినా, రెండోసారి మంచి గెలిపించారు. మొన్న ఆడికాడికే గెలిపించారు, వాళ్ళు పువ్వు పెట్టారు. అడిగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమో బడి చేయి చూపించారు. ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు? 2500 ఇస్తాం అందరికి, అది 4000 చేస్తాం. వ్యవసాయ కూలీలు ఉంటారు, 2 ఉపాధ్యాయ వేస్తారు, రోజుకు 350 ఇస్తాం. ఏట 12,000 ఇస్తాం. తులం బంగారం ఇస్తాం. మీ పిల్లలకు పెద్ద పెద్ద చదువులు చదివిస్తాం, 5 లక్షలు ఇస్తాం. మీ ఆడపిల్లలు కాలేజీ పోతే స్కూటీ ఇస్తాం. అనుకున్నారు మా రైతులు, చెప్పుంటారు ఎకరాలు 20 క్వింటాలు వస్తే 10,000 ఎక్కువ వస్తాయి, 2 పంటలకు 20,000 వస్తాయి. కేసీఆర్ ఏమన్నది 10,000 ఇస్తాడు అనుకున్నారు. ఆడిటాన్ చేసి నన్ను ఆడికాడికి చేశారు. నేను పుణ్యం తక్కువ చేయలేదు. ఆడికి ఓటి మొదలు పెట్టిన పని. ఇప్పుడు బీడీ కార్మికులకు ఇల్లు ఇవ్వాలి అనుకోవచ్చు, కానీ మీరు 2,000 లెక్కేది 100 రోజులు, ఒక్కొక్కరు 2 లక్షలు వచ్చింది. పెద్ద మనుషులకు 200 వస్తుండే, అవి 2,000. ఇంట్లో పెళ్ళి అయితే 10 రూపాయలు రాకపో, ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చారు. రైతులకు 5 ఎకరాలు ఉంటే 2 లక్షలు వచ్చినాయి. ఇప్పటికీ రుణమాఫీ అయింది. ఇవి కలిపి ఎకరం 2 ఎకరాలున్నా లక్ష, అంటే ఒక ₹1,00,000 కంటే తక్కువ తిన్నోళ్ళు లేరు కేసీఆర్ వచ్చాక. అంటే ఈ రకంగా ఇవన్నీ కూడా అంతకుముందు లేని పథకాలు, భారతదేశంలో ఎక్కడ లేవు. రైతు చనిపోతే 5 లక్షలు రైతు బీమా. అంతకుముందు కరెంట్ ఉండు, నాకు చెప్పరు మీరు ఇళ్ళలో మీ పిల్లలు చదువుకోవాలంటే. మీ ఊళ్ళో సర్కారు బళ్ళు ఇవాళ ఇంగ్లీష్ మీడియం ఉన్నది, సన్న బియ్యం పెడుతున్నాం. పక్కకే అల్లిపూర్లో గంట మంచి బడి పెట్టించినాం, ఆడ భోజనం, బట్టలు అన్నీ. అసొంటి 1000 పెట్టిండు సార్ తెలంగాణలో, 1000. అసొంటి మన జైత్యాల చుట్టూ 6 పెట్టుకున్నాం బీదవాళ్ళ కోసం. ఇన్ని మంచిగా చేసినా కానీ ఎందుకు కూడా కొట్టినట్టు కొట్టినాం. అమాయకులు 4 ఇస్తాం, ఎకరా క్వింటాల్కి 500 ఇస్తామనే వరకు రైతులంతా ఎగురుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 కిలోలు కటింగ్ నడుపుతున్నారు, లారీ పోతలేదు. వాస్తవం కదా?
అందులో రైతులు వస్తలేవు. ఇప్పుడు DCMS కృష్ణపేట కాడ 5 రోజులు అయిందట. నేను 42 పెట్టట్లేదా? మరి అంతకుముందు మనం ఎక్కించారు కదా. అడ్లు 500 ఎక్కువ పెట్టుకుంటాం. బోనస్ పిల్లలు, మీ పిల్లలు ఉంటారు కదా, అది ఇంకెక్కువ పోలే పబ్లిక్లకు. అలా గ్యారెంటీ కార్డులు ఉన్నది. వాళ్ళు ఏదైతే ఇట్లా ఇలా పెట్టిరో 5 లక్షల రూపాయల కారెట్ ఇస్తామని చెప్పి 5 లక్షలు. మరి అది ఏందో అర్థం కూడా కాలే. కానీ వాళ్ళు పెట్టి ఇట్లా 13 పెట్టిర్రు. ఒక్క బస్సు తప్ప ఎదియలే. ఒక్క ఉచిత బస్సు ఆ ఆడోళ్ళకే. అది కూడా ఒక్క బస్సు కూడా పెంచలే. గదే బస్సు అయ్యే వారికి కిరికిరికి లేని బాధ అవుతున్నారు. అయ్యో బస్సు ఇచ్చిరి, ఇంకో 2 బస్సులు ఎక్కువ వేయాలి కదా. ఒక్క బస్సు కూడా ఎక్కువ వేయాలి, ఇంకా తక్కువైనవి. మరి ఈ రకంగా మనకు కథలు చెప్పి ఇవన్నీ చెప్పారు. ఇలా చదువుకున్న వాళ్ళు ఉంటే అడుగురి. ఆడపిల్లలకు చెప్పారు, నువ్వు కాలేజీకి పోతే కరెంటు స్కూటీ కూడా ఇస్తామని అందరికీ. అది రేవంత్ రెడ్డి గారు అనే మాటలలో చెప్పారు. అజిత్ ఆ వీడియో తీసుకురా. లగ్గం చేస్తే తులం బంగారం ఇస్తామన్నారు. అన్నరా లేదా? గొడవలేదు, రాసిరా లేదా? 2500 ఇస్తామని రాసిరా లేదా? ఫస్ట్ ఏం చెప్పిండు? డిసెంబర్ 9 అంటే 5 నెలలు దాటిపోయింది. 5 నెలలు దాటిపోయింది. 9 వేలకు మళ్ళీ ఏమన్నారు? ఒక 100 రోజులన్నా టైం ఇయ్యరా అన్నారు. అంటే 3వ నెల, ఇది 5వ నెల, 150 రోజులు అయింది. ఇది వరకు దాని ఊసు లేదు, ఊసు లేదు, ఇట్లా పట్టుకో మాట లేదు. ఆఖరికి ఇప్పుడు ఏమంటారు? దేవుని మీద ఒట్టు 2 లక్షల రుణమాఫీ. ఎంతమందికి ఉంటుంది 2 లక్షలు? మీకు బ్యాంకులో 1 లక్ష రూపాయల మంది కేసీఆర్ సార్ తీసేసి, మీకుంటే 50,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 1 లక్ష ఉంటుంది. 2 లక్షల వాళ్ళు ఒకలో ఇద్దరు పెద్దపాటేళ్ళు ఉంటారు. అది 15 ఆగస్టుకి ఇస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీకేం చెప్పిండు? ఉపాధి హామీ కూలీలకు పేజ్ నెంబర్ 17 పేజ్. మీకు కూలీ 350 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మీరు ఎవ్వరితో చదివించుకొని, ఇలా చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు ఉంటే చదివించుకోవాలి. లేదంటే ఇక్కడ మా సీనాన్న చదువుతాడు. అందరికీ నమస్తే అండి. MNGREGC దినాల కింద 150 రోజులకు పెంచుతూ కనీస వేతనాన్ని 350 రూపాయలకు పెంచుతాము. కాంగ్రెస్ నాయకులు 350 ఇస్తామని రాసింది. అలాగే పుస్తకం అది చెప్పిందే, నేను చెప్పేది కాదు. 350 కాదు, 250 పడతలేవు. 100 రోజుల పరికెళ్ళి 150 వేస్తామన్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తున్నారు? ఎంపీ ఎలక్షన్ వచ్చిందని తెలుసా మీకు ఆ సంగతి? 400 చేస్తామంటారు. పని దినాలు 200 చేస్తామంటారు. ఇక ప్రతి మహిళకు 2500 అయిపోయింది కదా. అది నిజంగా చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, మైక్ ముందు చెప్తున్నా. ఎవరైనా రికార్డు చేసుకొని మీకు పంపిస్తా కూడా. టీవీలో వచ్చింది. ప్రతి మహిళకు 2500 ఇస్తాం. పెద్ద మనుషులకు అందరికీ. అంతకుముందు బీడీ కార్మికులకు 2000 వస్తుండే కదా. చేయూత 2000 వచ్చేలకు 4000 చేస్తాం. 500 బోనస్ ఇస్తాం. ఎకరానికి 15,000 ఇస్తాం. పిల్లగాళ్లకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తాం. అదేవిధంగా ఇల్లు కట్టిస్తాం. ఇవన్నీ చేస్తామని చెప్పి పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఆయన అంటే కోపమే లేదు. నేను నమస్కారం పెడతా, తను నాకు నమస్కారం పెడతాడు. నాకంటే వయసులో పెద్దోడు. దేవుని గుళ్ళే జైత్యాల పెద్ద రామాలయం ఉంటుంది. ఆడ పెట్టి ఈ కాగితం పెట్టి నమ్ముతలేరని స్టాంప్ కాగితం ఉంటుంది కదా, దాన్ని రాసాడు. రాసి 4 నాయకులు అక్కడ అయ్యగారు తీసుకుపోయి దేవుని ముందర సంతకం పెట్టి అయ్యగారు ముందర పెట్టి కార్తీక పౌర్ణమి నవంబర్ 27 ఆడవాళ్ళు దీపాలు పెట్టుకుంటారు కదా, ఆ రోజు పెట్టి తీసుకొచ్చి టీవీ వాళ్ళందరినీ పిలిచి, పేపర్ వాళ్ళని పిలిచి, ఖచ్చితంగా మేము ఇవన్నీ చేస్తాం. ఎంతమందికి ఇప్పుడు 2500 వస్తుంది పింఛన్ చెప్పండి మీరు? 4000 ఎవరికి వస్తుంది చెప్పండి? బోనస్ వచ్చిందా? రాలే. రైతు చూసారు. మీ పిల్లలకి ఏమైనా నచ్చిందా? రాలే. ఇండ్లు వచ్చినాయా? రాలే. మనం మంజూరు ఇచ్చిన ఇండ్లు ఆపిరు. వీటి కోసం కోట్ల కేసేసినాం. వట్టి ఊకుంటలేం. వడ్ల కటింగ్ చేయమన్నారు. ఇప్పుడు మల ఎత్తురు కిలోన్నర. లారీ 3 రోజులు ఆగుతున్నది. 3 రోజులు ఆగుతున్నది. మరి ఈ రకంగా వాళ్ళు మోసం చేసి, మీరు ఒక్కసారి ఆలోచన చేయరు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదింట్లో పెళ్ళైతే 1,00,000 రూపాయలు ఇచ్చినాం. మనం ఏమన్నా అడిగినామా? పోనీ నేను ఓట్లప్పుడు ఈయన వచ్చి చెప్పినా, మొదటి ఎలక్షన్ అప్పుడు నేను ఓడిపోయినప్పుడు 14
10 ఏళ్ల కింద నేను వచ్చి చెప్పలే, ఎందుకంటే కేసీఆర్ సార్ అనలే ఇస్తా అని. బీడీ కార్మికులకు ఏమైనా మీకు ఇస్తామని బీడీ కంపెనీలకు వచ్చి చెప్పినామా మేము? కానీ ఇవాళ నియోజకవర్గాలు 25,000 మంది, ఈ ఊర్లో 250 మందికి ఇస్తున్నాం 2,000 చొప్పున, ఒక్కొక్కరికి 2 లక్షలు వచ్చినాయి. మీరే ఎప్పుడు గుండెవి చేసుకొని వచ్చినప్పుడు ఒప్పుకోవాలి. ఎంతమంది బిడ్డలకు మనవరాళ్ళకో మీ చుట్టాలకో కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు మీ ఇంటింటికి లేరా చెప్పు. ఇట్లాంటి మీ ఇంట్లో కాదు, మీ చుట్టాలలో రాను ఉన్నారా? కొద్దిగా అంటే చేయలేవట్రా, చేయలేవట్టి పెట్టదు అట్లే.